లోకాభిరామం కథ కమామిషు. అవును మరి, ఈసారి ఓ కథ ఉంది. కొన్ని సరదా సంగతులున్నాయి. ఆశ్చర్యపడదలుచుకుంటే మనలను ఆశ్చర్యపరిచేందుకు ఈ ప్రపంచంలో అడుగడుగున కావలసినన్ని సంగతులున్నాయనేది మా కుటుంబంలో ఒక తకియా కలాం, అంటే తరచుగా వినిపించే మాట అని అర్థం. అటువంటి సంగతులను వింటూ, చూస్తూ, చదువుతూ, సేకరిస్తూ మా కాలం గడుస్తుంటుంది. వాటిని పంచుకోవడంలో, పెంచుకోవడంలో ఉన్న ఆనందం అంతా ఇంతా కాదు. నీవు చెప్పేది మంచి మాట అయ్యుంటే దాన్ని ఇదివరకే ఎవరో చెప్పి ఉంటారు అనేది నేను స్వయంగా నమ్మి తయారు చేసుకున్న ఒక కొటేషన్. మంచి మాటలను, భావాలను బయటపెట్టే పద్ధతి మాత్రం ఎక్కడికక్కడ ఆశ్చర్యకరంగా ఉంటుంది. అచ్చరబల్ల హాస్యకథ. హాస్యకథ అని అనడంలోని అర్థమేమి? కథలో నిజంగా హాస్యం పండి ఉంటే చదువరులకు అర్థమవుతుంది కదా. ముందే ఇది హాస్యకథ, జాగ్రత్త అని చెబితే అందులోని హాస్యమే తప్ప మిగతా సంగతులు కనిపించవేమో. నాకే అనుమానం. ఇంతకు కథ. ఒక ఆయన అత్తగారింటికి పోయినాడు. అల్లునికి పండుగ చేయాలి. మరి ఏమున్నది చేసేందుకు? అత్తగారికి మంచి ఆలోచన వచ్చింది. అల్లునికి తీపి ఇష్టమని ఆమెకు తెలిసినట్టున్నది. ఆమె నెయ్యి, బెల్లం వేసి సంకటి వండి పెట్టింది. అల్లునికి అది బాగా నచ్చింది. రుచి బాగున్నది, ఇదేమిటిది అని అడిగినాడు. తమిదే సంకటి అని వాళ్ళు చెప్పినారు. తమిదే సంకటి, తమిదే సంకటి అనుకుంటూ తమ ఊరితోవన వస్తున్నాడు. నడుమ ఒక కాలువ వచ్చింది. దాని మీద నుంచి ఎగిరి దుంకాలే. దుంకేటప్పుడు ఊపు కొద్దీ అచ్చరబల్ల అన్నాడు. సంకటి సంగతి మరిచి అచ్చరబల్ల అచ్చరబల్ల అనుకుంటే ఇల్లు చేరినాడు. అచ్చరబల్ల చేసి పెట్టమని పెండ్లామును అడిగినాడు. అటువంటిది నాకు రాదు అన్నది ఆమె. మీ అమ్మవాండ్ల ఇంట్లో తిన్న నేను, నీవు కావాలంటని రాదంటున్నావు అని కోపం కొద్ది పెండ్లామును బాగా కొట్టినాడు. ఆ పుణ్యాత్మురాలు నిజంగా నాకు తెలియదు అని మాత్రం అన్నది. ఇంకా బాగా కొట్టినాడు ఆమెను. ఆమె అంగలార్చింది. ఇరిగింటమ్మ, పొరిగింటమ్మ చేరినారు. పక్కింటి ముసలామె, పిల్లను సంకటిగా కొట్టినావు కదయా, ఏమొచ్చింది నీకు అన్నది. అగ్గో సంకటి, దాని కొరకే అని అప్పుడు యాదికి వచ్చి అన్నాడు. కథ అయిపోయింది. కానీ కంచికి మాత్రం పోలేదు. ఇంతకు మీరు నవ్వుతారా, ఆలోచన చేస్తారా? ఈ కథ మా చిన్నప్పుడు విన్నాము, అనగా వినియుంటిమి, వింటిమి, విన్నాము వగైరా వగైరాలు అన్నమాట. తైదలు, తమిదెలు అన్న, రాగులు అన్న ఒకటే. అమ్మ నెయ్యి పోసి తమిద సంకటి వండి పెట్టేది. మేము దాన్ని సంకటి అని ఒక్కనాడు కూడా అనలేదు. దానికి మాకు తెలిసిన పేరు అచ్చరబల్ల మాత్రమే. సంకటి గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా అచ్చరబల్ల అని మాత్రమే అన్నము, అనగా అనియుంటిమి, అంటిమి, అన్నాము వగైరా వగైరాలన్నమాట. రాగి ముద్ద అనే ఆహార విశేషం ఒకటి ఉంది. దాన్ని మేమైతే తైద, తమిదే, తమిద సంకటి అంటాము. అది అచ్చరబల్ల కాదు. బెల్లము, నెయ్యి వేసి వండినది మాత్రమే అచ్చరబల్ల. అచ్చరబల్ల వంటి పల్లెటూరు కథలు అర్థమైపోయినాయి. తెలిసిన వాళ్ళు చెప్పకపోతే అందరు మర్చిపోతారు. మీకు మీ పల్లెలో విన్న కథలు తెలిసి ఉంటాయి. వాటిని పంచుకుందాం కదా, నాకు చెప్పుండి. ఇక తరువాత ఆశ్చర్యం, టావ్ టే చింగ్ అంటే చైనా సమాచారం. పిల్లలు పుట్టిన వెంటనే చైనా వారు ఒక గిన్నె లేదా మరో వస్తువును కింద పడేస్తారని, అది చేసిన చప్పుడును ఆ శిశువుకు పేరుగా స్థిరం చేస్తారని ఒకరెవరో చమత్కరించడం ఎరుగుదును. అది కేవలం చమత్కారం మాత్రమే, అది వేరే సంగతి. ఇక తెలివి గురించి. గతి తెలిసిన పథికుడు తన అడుగుజాడలను వదలడు.
మతిగలిగిన మాటగాడు వేలెత్తే నిందకు తావివ్వడు. గతి తెలిసిన పథికుడు తన అడుగుజాడలను వదలడు. మతిగలిగిన మాటగాడు వేలెత్తే నిందకు తావివ్వడు. మితి తెలిసిన గణకుడు లెక్క తప్పనీయడు. ఇక ఇతనేమో మేకులు మాకులు లేకనే పెట్టెను మూస్తడు. దాన్ని తెరవడం అసాధ్యమవుతుంది. వేరకతను ముడులు వడులు లేకనే కట్లు కడతడు. విడదీయను అసాధ్యమవుతుంది. అదే దారిలో జ్ఞాని మనుషులను కాపాడడంలో నిపుణుడు. ఎవరిని వదలడు. వస్తువులను కాపాడుతడు. దేన్ని వదలడు. దీన్నే మన పద్ధతుల వెలుగును దాచడం అంటారు. చెయ్యి తిరిగిన వారినే గురువులు అంటము. కళ తెలియని వారు వారిని ఆశ్రయిస్తారు. చెయ్యి తిరిగిన వారినే గురువులు అంటము. కళ తెలియని వారు వారిని ఆశ్రయిస్తారు. ఈ తెలియని వారు గురువులకు గుర్తింపునిస్తారు. గురువును శిష్యుడు గుర్తించకున్నా, గురువితడి పట్ల హర్షించకున్నా, వారిని చూచే పరిశీలకుడు తాను తెలివిగలవాడైనా తప్పుదారి పడతాడు. ఇది రహస్యాలకే రహస్యం. చదువరి లేదా వింటున్నవారు ఇది కవిత మాత్రము కాదని సవినయముగా మనవి చేయుదును. టావ్ టే చింగ్ లోని ఒకానొక పేరాగ్రాఫ్కు ఇది నేను చేసిన భాషాంతరీకరణ మాత్రమే. ఇందులో మీకేమన్నా అర్థం తోచిందా? నేనింకా వెతుకుతూనే ఉన్నా. మరింత బుర్ర చేయించుకుంటూనే ఉన్నా. ఒకప్పుడు చైనా రాజధానిని పీకింగ్ లేదా పెకింగ్ అనేవారు. ఆ మధ్యన బెయిజింగ్ అనాలన్నారు. పరుషములు సరళములాయను. ఇది వ్యాకరణం అర్థం కాని వారికి రణం. అచ్చం అదే పద్ధతిలో టావ్ టే చింగును ఉ ఓ తేడాలు లేదనుకుందాం, డావ్ డే జింగ్ అనాలన్నారు. మూడు మాటలను కలిపి పలికినా తప్పు లేదట. టావ్ లేక డావ్ అంటే మార్గం. ఈ మధ్యన సక్సెస్ సాధించిన కంపెనీలన్నీ మైక్రోసాఫ్ట్ వే అంటే వారి మార్గం అని, మరో కంపెనీ వే అని ఆయా కంపెనీల పనితీరు గురించి పుస్తకాలు వేసుకుంటున్నారు. మీకు తెలుసా? ఈ ప్రపంచంలో కంపెనీ కానీ మనిషి కానీ ఏదో ఒక మార్గం వే వల్లనే బాగుపడతారు, పాడవుతారు కూడా. కానీ బాగుపడిన వారు మాత్రమే ఈ సంగతిని అవునంటారు. డావ్ డే జింగ్ను చైనాలో క్రీస్తు పూర్వము 6వ శతాబ్దిలో లావో ట్సు అనే తాత్వికుడు రాసినడంటారు. అంటే కొంచెం అనుమానం అని అర్థం. లావో ట్సు అనే మాటకు ఓల్డ్ మాస్టర్, వృద్ధ గురువు, పండితుడు అని అర్థం అట. పుస్తకం పేరు గురించి మస్తకం అంటే తల పగిలేటంత చర్చ ఉంది. మార్గం, శక్తి గురించిన నిజమైన ప్రాచీన గంధం అనే అర్థాన్ని ఇంచుమించు అందరూ అవునంటారు. నాటి నుండి నేటి వరకు ఈ పుస్తకం చైనాలో వెలుపల అందరికీ దారి చూపుతూనే ఉన్నది. ఈ ముక్కను తెలుగులో రాసింది యువర్స్ ట్రూలీ అనగా భవదీయుడు అని మనవి. మరో ముక్క 30 ఆకులను ఒకచోట చేర్చి చక్రం అంటము. వాటి మధ్య గల ఖాళీ మీద చక్రం ఉపయోగం ఆధారపడి ఉంది. మట్టిని కుండగా మారుస్తాము. లోపల ఏమీ లేని ఖాళీ మీద కుండ ఉపయోగం ఆధారపడి ఉంది. తలుపులు కిటికీలు గుచ్చి ఇల్లు అంటము. లోపల ఏమీ లేని ఖాళీ మీద ఇంటి ఉపయోగం ఆధారపడి ఉంది. తలుపులు కిటికీలు గుచ్చి ఇల్లు అంటము. లోపల ఏమీ లేని ఖాళీ మీద ఇంటి ఉపయోగం ఆధారపడి ఉంది. అందుకే ఉన్నదాన్ని ఎంతగా ఉపయోగించుకుంటామో లేనిదాని ఉపయోగాన్ని అంతగానూ గుర్తించగలగాలే. చక్రంలోని నడిమి కుండను, వెలుపలి పూటీలను కలిపేవి ఆకులు. ఆశ్చర్యం టు ద పవర్ ఆఫ్ మీ ఇష్టం. మిత్రులు, ఇంతవరకు విన్న చదివిన తరువాత మీకు ఆశ్చర్యం కలిగిందా, ఆనందం కలిగిందా, అదేది కాక బోరు కొట్టిందా? మీకు అంతో కొంత ఆలోచన కలిగి ఉంటే మాత్రం నాకు రొంబ అంటే నిండా సంతోషం కదా. వీలు దొరికింది కదా అని నేను ఊదరగొడుతున్నా, మీరంతా భరిస్తున్నారు.
కోపగించుకోకండి కానీ ఒక పెద్దాయన ఒక మాట చెప్పినాడు. ఆయన అంటాడు, మన పరస్పర సంబంధాలలో, అవగాహనలలో, అంచనాలలో జరిగే పొరపాట్లకు కారణాలున్నాయి. ఏమిటంటే మనం చదవవలసిన దాంట్లో 3/4 మాత్రమే చదువుతాము, సగం వరకు మాత్రమే వింటాము వినవలసిన దాంట్లో అన్నమాట. నిజమే. ఈ వీడియో చివరిదాకా చూచేవాళ్ళు ఎంతమంది? అర్థం చేసుకునేది అవకాశంలో పావువంతు మాత్రమే, ఆలోచన అసలే ఉండదు. వినండి, చదవవలసిన దాంట్లో 3/4 మాత్రమే చదువుతాము, సగం వరకు మాత్రమే వింటాము. అర్థం చేసుకునేది అవకాశంలో పావువంతు మాత్రమే, ఆలోచన అసలే ఉండదు. మనుషుల మీద మన పనులు, ప్రతిచర్యలు, ఆలోచనలు, మాటలు చూపగల ప్రభావం గురించి మనకు పట్టదు అంటాడు ఆయన. ఈ మనం అంటే మర్చిపోయే, చేయకుండా పోయే మనంలో భవదీయుడు అనగా యువర్స్ ట్రూలీ ముందు వరుసలోనే ఉన్నాడు మరి.